నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి నా ఇక ముందు వచ్చే వీడియోల కోసం. మీరు రెగ్యులర్గా ట్రైన్ జర్నీ చేస్తుంటారా? మరైతే మీరు ఖచ్చితంగా తత్కాల్ టికెట్ని బుక్ చేస్తూ ఉంటారు. మీరు బుక్ చేసిన ప్రతిసారి టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుందా? ఒకవేళ కాకపోతే చాలామందిలాగే మీరు టికెట్ని వేగంగా బుక్ చేయడం లేదని అర్థం. కేవలం ఒక నిమిషంలో ఒక తత్కాల్ టికెట్ని ఎలా బుక్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరి స్వాగతం, నేను మీ మనోజ్. తత్కాల్ సమయానికి 10 నిమిషాల ముందుగా ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్లో ctrl.org/irctc అని టైప్ చేసి పేజ్లోకి ఎంటర్ అవ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మ్యాజిక్ ఆటోఫిల్ ఫర్ ఐఆర్సిటీసీ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఉన్న రిజర్వేషన్ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఆన్లైన్ రిజర్వేషన్ ఫామ్ని చూడొచ్చు. ఈ ఫామ్లో ముందుగా ప్యాసింజర్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. 5 years కన్నా చిన్నపిల్లలు ఉంటే ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నట్టయితే కేవలం 4 ప్యాసింజర్స్ని మాత్రమే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఒక తత్కాల్ టికెట్ బుకింగ్కి కేవలం 4 ప్యాసింజర్స్ని మాత్రమే మనం యాడ్ చేయగలం. ప్యాసింజర్ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత కంపల్సరీగా మీ మొబైల్ నెంబర్ని ఇవ్వడం మర్చిపోకండి. ఇక్కడ ఉన్న మరికొన్ని ఆప్షన్స్ని మీ బుకింగ్ ప్రిఫరెన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. చివరిగా మీరు ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని ఐఆమ్ ఫీలింగ్ లక్కీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మరొక పేజ్లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న మ్యాజిక్ ఆటోఫిల్ అనే ఆప్షన్ని నేను చూపిస్తున్న విధంగా బుక్ మార్క్ బార్లోకి డ్రాగ్ చేయండి. ఒకవేళ మీకు బుక్ మార్క్స్ కనిపించకపోతే సెట్టింగ్స్కి వెళ్ళి బుక్ మార్క్స్లోని షో బుక్ మార్క్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం అసలైన తత్కాల్ టికెట్ని బుక్ చేద్దాం. సరిగ్గా తత్కాల్ టికెట్ బుకింగ్ మొదలయ్యే సమయానికి ఐఆర్సిటీసీ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఐఆర్సిటీసీ పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చాని వేగంగా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. బుకింగ్ పేజ్ ఓపెన్ అయిన తరువాత మీ జర్నీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ ట్రైన్కి బుక్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసి బుక్ నౌ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు ఐఆర్సిటీసీ ప్యాసింజర్స్ డీటెయిల్స్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న మ్యాజిక్ ఆటోఫిల్ని క్లిక్ చేయండి. ఈ బుక్ మార్క్ని సెలెక్ట్ చేసిన వెంటనే ప్యాసింజర్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవడం మీరు చూడొచ్చు. చివరిలో క్యాప్చాని ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. పేమెంట్ పేజ్లోకి రాగానే మరోసారి బుక్ మార్క్ని క్లిక్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఐఆర్సిటీసీ పేజ్ నుండి మీ బ్యాంక్ పేజ్లోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం మీ కార్డ్ లేదా బ్యాంక్ లాగిన్ డీటెయిల్స్ని మీరే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వేగంగా పేమెంట్ని కంప్లీట్ చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే ఐఆర్సిటీసీ పేజ్లోకి రీడైరెక్ట్ అయ్యి మీ ట్రావెల్ టికెట్ డీటెయిల్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ని కూడా ఆటోమేటిక్గా ఫిల్ చేసే కొన్ని ఆన్లైన్ ఫామ్స్ అండ్ ప్లగ్గిన్స్ ఉన్నప్పటికీ మనం మన బ్యాంక్ డీటెయిల్స్ని షేర్ చేయడం సెక్యూర్ కాదు కాబట్టి ఈ మ్యాజిక్ ఆటోఫిల్ని యూస్ చేయడం మంచిది. మొదటిసారి మీరు తత్కాల్ టికెట్ని బుక్ చేసేటప్పుడు మీకు కొంచెం కష్టంగానే అనిపించవచ్చు, కానీ రెండోసారి సులువుగా ఒక్క నిమిషంలోనే మీరు ఈ టికెట్ని బుక్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మనోజ్. నమస్కారం.